ఐటీ రంగంలో చేరాలి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలి అని చాలా మంది యువకులు భావిస్తూ ఉంటారు. కానీ ముందుగా ఉత్పన్నమయ్యే క్వశ్చన్, ఏం చేస్తే సాఫ్ట్వేర్ లో జాబ్ త్వరగా దొరుకుతుంది, ఒక మంచి ప్యాకేజీతో ఒక మంచి ఉద్యోగాన్ని ఎలా సాధించాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, ఇలాంటి సందేహాలన్నీ తీర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ముందుగా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, January 17th ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ను మనం పరిశీలించినప్పుడు దాదాపుగా 78 మిలియన్ న్యూ జాబ్స్ టు బి క్రియేటెడ్ ఇన్ 2025. ప్రస్తుత సంవత్సరంలో 78 మిలియన్లకు పైగా ఉద్యోగాలు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడబోతూ ఉన్నాయి. ద ఎకనామిక్ టైమ్స్ వారి ఆర్టికల్ ను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ లో గ్రోత్ ఎలా ఉండబోతుంది, దాని గురించి కూడా మనం చూసుకోవచ్చు. దీంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ మనం చూసుకున్నప్పుడు 170 మిలియన్లకు పైగా ఉద్యోగ అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఐటీ సెక్టార్ అభివృద్ధి అనేది ఇంకా పెరగబోతూ ఉంది, ఉధృతంగా అభివృద్ధి చెందబోతూ ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, దానికి సంబంధించిన ఆర్టికల్స్, అదే విధంగా టాప్ స్టోరీస్ కూడా ఇంటర్నెట్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా బ్రీఫింగ్ ఆర్టికల్ ను కూడా ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు 2025 లో ఐటీ సైడ్ ఓపెనింగ్స్ అనేవి చాలా వైడ్ రేంజ్ లో పెరగబోతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ హైరింగ్ 2025 గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ మనం చూసుకున్నప్పుడు ప్రతి రోజు కొన్ని వేలల్లో ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చి చేరుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి కూడా ఇంటర్నెట్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇలాంటి ఉద్యోగ అవకాశాలు మనం అందిపుచ్చుకోవడానికి, సాఫ్ట్వేర్ లో ఉద్యోగం కొట్టాలి అంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో రకాల క్వశ్చన్స్ కొరకు సింపుల్ గా ఒకే ఆన్సర్ ఉంటుంది. మీరు డిమాండ్ లో ఉండే నైపుణ్యాలు నేర్చుకోవాలి. సో సాఫ్ట్వేర్ రంగంలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను మనం నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. మార్కెట్ లో ఏ స్కిల్స్ కు బాగా డిమాండ్ ఉంది, ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, ఈ విషయాల గురించి ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు కొన్ని వేల కంపెనీలు ఏ నైపుణ్యాలు ఇష్టపడుతున్నారో విశ్లేషించి ఆ నైపుణ్యాలను నేర్పించి మిమ్మల్ని ప్లేస్మెంట్ కొరకు సిద్ధం చేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా నెక్స్ట్ వేవ్ లో ఇలాగే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వేవ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్ స్కిల్లింగ్ ఎడ్టెక్ కంపెనీగా టైమ్స్ బిజినెస్ అవార్డు సాధించడం జరిగింది. దీంతో పాటుగా ప్రైమ్ ఇన్సైట్స్ వారి ఆధ్వర్యంలో ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఎడ్యుకేషన్ గా గుర్తింపు పొందింది. ఇలాంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న నెక్స్ట్ వేవ్ లో కొన్ని వేల మంది విద్యార్థులు నైపుణ్యాలు నేర్చుకుని 2000కు పైగా కంపెనీల్లో ప్లేస్ అవుతూ ఉన్నారు. ఆయా కంపెనీలకు సంబంధించిన లోగోస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీరి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చాలా కంపెనీల్లో అవసరమైన నైపుణ్యాలేవి, ప్రస్తుతం డిమాండ్ ఉన్న నైపుణ్యాలేవి, ట్రెండింగ్ లో ఉన్న నైపుణ్యాలేవి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, మంచి ప్యాకేజ్ తో మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా సాధించాలి, ఆయా ట్రెండింగ్ స్కిల్స్ పై మంచి అవగాహన మనకు అందిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో బాగా డిమాండ్ ఉండే స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ప్రతి నెల 100కు పైగా కంపెనీలు నెక్స్ట్ వేవ్ విద్యార్థులను నియమించుకోవడానికి వస్తున్నాయి. మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి నెల చాలా మంది విద్యార్థులు చాలా కంపెనీల్లో నెక్స్ట్ వేవ్ నుండి ప్లేస్ అవుతూ ఉన్నారు. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో నెక్స్ట్ వేవ్ నుండి ప్లేస్ అయిన విద్యార్థుల్లో కొంతమందికి సంబంధించిన అనుభవాలను వారి మాటల్లోనే వినండి. I failed in so many semesters. So I had zero knowledge in coding. ఐటీ సైడ్ ఏమీ తెలియదు అనమాట. నెక్స్ట్ చూస్ చేసుకున్నా తర్వాత నాకు ఫ్రేమ్వర్క్స్ టెక్నాలజీస్ అంటే చాలా ఇష్టం. ఎలా నేర్చుకోవాలో నాకు ఐడియాలజీ లేదు. Joining in Next Wave was a very good thing. From the scratch they helped me. అందరికీ సమాన అవకాశాలు ఇస్తారు, ప్లేస్మెంట్స్ చూపిస్తారు. I really want to thank Next Wave. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. Really thankful to the Next Wave team. మనకు మంచి అవకాశాలు అందించడానికి నెక్స్ట్ వేవ్ వారు ఆఫ్లైన్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా మెగా ఆఫ్లైన్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆఫ్లైన్ డ్రైవ్స్ అదే విధంగా మెగా ఆఫ్లైన్ డ్రైవ్స్ లో ఆయా కంపెనీలు డైరెక్ట్ గా పాలు పంచుకుంటూ నెక్స్ట్ వేవ్ విద్యార్థులను సెలెక్ట్ చేస్తూ రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాయి. ఇలా మెగా ఆఫ్లైన్ డ్రైవ్ లో పాలు పంచుకోవడం ద్వారా ఎంతో మంది ప్లేస్మెంట్ పొందడం జరిగింది. నెక్స్ట్ వేవ్ నుంచి చాలా మంది విద్యార్థులు చాలా కంపెనీల్లో ప్లేస్ అయ్యారు. అలా అయిన వాళ్ళలో రీసెంట్ గా జనవరిలో ప్లేస్ అయిన కొంతమంది ప్రొఫైల్స్ చూద్దాం. నెక్స్ట్ వేవ్ నుండి జనవరి 2025 లో ప్లేస్ అయిన విద్యార్థులకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ముందుగా మనం చూసుకున్నప్పుడు వెంకటేష్ రాథోడ్ నెక్స్ట్ వేవ్ లో జీరో కోడింగ్ నాలెడ్జ్ తో చేయడం జరిగింది. కానీ మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ప్రస్తుతం జిస్వి ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రవేశించడం, మంచి ప్యాకేజ్ తో చేయడం జరిగింది. దాంతో పాటుగా శివ వెంకట ప్రసన్న ఆంజనేయులు, వీరికి సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈవై కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. వీరి ప్రొఫైల్ లో మనం చూసుకున్నప్పుడు హ్యూజ్ థ్యాంక్స్ టు నెక్స్ట్ వేవ్, ఈ విధంగా నెక్స్ట్ వేవ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
దాంతో పాటుగా నాగకృష్ణ సాయికి సంబంధించిన ప్రొఫైల్ ఇక్కడ మనం గమనించవచ్చు. వీరు కూడా ఈ మధ్యనే కార్వియాలో ఇంటర్న్ గా చేయడం జరిగింది. హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ టు నెక్స్ట్ వేవ్. ఈ విధంగా తమ యొక్క ధన్యవాదాలు నెక్స్ట్ వేవ్ తెలియజేస్తున్నారు. ఈ విధంగా చాలా మంది చాలా కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు. కాబట్టి మీరు కూడా వాళ్ళలాగానే బీటెక్ లో ఏ బ్రాంచ్ లో చదివినా సరే, డిగ్రీలో ఏ గ్రూప్ లో అయినా సరే, నాన్ ఐటీ వారైనా సరే, ఐటీ వారైనా సరే, 0 లెవెల్ నాలెడ్జ్ నుండి స్కిల్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టొచ్చు. దీని కొరకు ముఖ్యంగా అవసరమైనది అప్ స్కిల్లింగ్. మన యొక్క స్కిల్స్ ను, మన యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కంపల్సరీగా అప్ స్కిల్లింగ్ అనేది అవసరము. ఇలాంటి అప్ స్కిల్లింగ్ పొందాలి, మంచి నైపుణ్యాలను నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఒక మంచి శిక్షణ ద్వారానే సాధ్యం అవుతుంది. మీరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలి, నెక్స్ట్ వేవ్ వాళ్ళు నేర్పించే స్కిల్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకుంటే వారి కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ తో వివరంగా మాట్లాడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి కాల్ రిక్వెస్ట్ చేయండి. మీరు మీ సందేహాలన్నీ కూడా అడగవచ్చు, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.